జక్కన్న అదే మన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మా ప్లానింగ్ అలానే కథ త్రిబుల్ సినిమాకి ఆస్కార్ అవార్డు గెలిచాడు. అసలు మన తెలుగు సినిమాకి ఆస్కార్ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఆ ప్రమోషన్స్ ఎలా చేయాలని కూడా చాలా మంది నేర్చుకున్నారని చెప్పడం అతిశక్తి కాదేమో. ఎస్ నిజమే. ఒకవైపు ఇండియాలో సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేసి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేసి ఏకంగా హాలీవుడ్ కోసం సపరేట్ టీం ని పెట్టాడు. అలా అక్కడ ప్రమోషన్స్ చేసి మన సినిమా గొప్పతనం చూపించి అందరి దృష్టి త్రిబుల్ ఆర్ సినిమాపై పడేలా చూశాడు. అందుకే ఆస్కార్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబుతో చేసే వారణాసి సినిమాకి మొదటి నుండే హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్ చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ ప్రమోషన్స్ చేశాడు జక్కన్న. కానీ ఇప్పుడు షూటింగ్ దశలోనే వారణాసి సినిమాని హాలీవుడ్ వాళ్ళ దృష్టిలో పడేలా చేస్తున్నాడు. ఇది కదా ప్లానింగ్ అంటే. అందుకే భారీ సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెట్లు, షూటింగ్ లొకేషన్లు, కథకు సంబంధించిన విషయాలు ముందుగా బయటకు రాకుండా చాలా కఠినమైన నియమాలు పాటిస్తారు. గతంలో ఆయన రూపొందించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్, త్రిబుల్ ఆర్ సినిమాల సమయంలో కూడా ఇదే విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను అమలు చేశారు. సెట్స్ లో మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదనే నియమం కూడా ఉండేది. ఎక్కడా చిన్న ఫోటో కూడా బయటకు రాకుండా చూసుకునేవారు. అలాంటి రాజమౌళి ఈసారి మాత్రం తన కొత్త ప్రాజెక్టు విషయంలో కొత్త ఫార్ములా ప్రకారం వెళ్లేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సెట్స్ ఫోటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన కాశీ సెట్ కు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆ సెట్స్ లో తీసిన వీడియోలు, మినియేచర్ మోడల్స్, ఆర్ట్ వర్క్ స్కెచ్లు వంటి ఎన్నో విషయాలు విదేశీ మీడియా ద్వారా బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎక్కడ చూసినా ఈ సెట్స్ కు సంబంధించిన చిత్రాలే కనిపిస్తున్నాయి. నిజంగా చూస్తే అవి సాధారణ సెట్స్ లా కనిపించవు. కాశీ నగరాన్ని అచ్చం అలాగే మళ్లీ నిర్మించినట్టుగా కనిపిస్తున్నాయి. ఘాట్లు, గుడులు, గల్లీలు అన్నీ చాలా నిజంగా ఉండేలా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అభిమానులు ఒకే మాట చెబుతున్నారు. ఇది నిజంగా హైదరాబాద్ లో నిర్మించిన సెట్ అనిపించడం లేదు, నిజంగా కాశీలో ఉన్నట్టే అనిపిస్తోందని. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా వస్తుంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి సినిమాల సమయంలో అంత కఠినంగా వ్యవహరించిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం ఎందుకు ఇలా స్వేచ్ఛ ఇచ్చారు? సెట్స్ కు సంబంధించిన చిత్రాలు బయటకు రావడానికి ఎలా అవకాశం కల్పించారు అనే సందేహం అభిమానుల్లో కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలనే భారీ ప్రణాళికతో రాజమౌళి ఉన్నారని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయాలనేది ఆయన లక్ష్యం. అందుకే ఈ సినిమా గురించి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో కొన్ని వివరాలను ముందుగానే బయటకు రావడానికి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఇలా చేస్తే విదేశీ మీడియా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. దానివల్ల హాలీవుడ్ స్టూడియోలు, విదేశీ నిర్మాతలు, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ విధంగా ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కలిగించాలనే ఆలోచనతోనే రాజమౌళి ఈసారి కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి గురించి తెలిసిన వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఆయన ఏ పని కూడా అనుకోకుండా చేయరు. ప్రతి నిర్ణయం వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే విధానం కనిపిస్తుంది. బయటకు కనిపిస్తున్న ప్రతి విషయం కూడా ముందుగానే ప్లాన్ చేసిందేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు. అంటే విడుదలకు ఇంకా దాదాపు 1 సంవత్సరం సమయం ఉంది. సాధారణంగా సినిమాల ప్రమోషన్లు విడుదలకు కొన్ని నెలల ముందు మాత్రమే ప్రారంభమవుతాయి. కానీ ఈ సినిమాకు మాత్రం ఏడాది ముందే ప్రచారం మొదలైపోయింది. ఇప్పుడు బయటకు వస్తున్న సెట్స్ ఫోటోలు, వీడియోలు కూడా ఆ ప్రచారంలో భాగమేనని భావిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన కెరియర్ లో ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 3 సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్టు సమాచారం. అంత పెద్ద ప్రణాళికతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ బాబు కూడా తన లుక్, శరీరాకృతి, పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి నటీనటులు కూడా కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఇందులో కీలక పాత్రలో హీరోయిన్ గా మందాకిని పాత్రలో నటిస్తున్నారు.
అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలిసిందే కదా. ఇలా వివిధ భాషల నటీనటులను కలిపి ఈ చిత్రాన్ని మరింత పెద్ద స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ సెట్స్ లో యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కథ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు. రాజమౌళి ప్రణాళిక ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎక్కువ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయించబోతున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందుకే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి ఆ పనులపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల తేదీని మార్చే అవకాశం లేదని చిత్ర బృందం చెబుతోంది. ప్రకటించిన తేదీకి తప్పకుండా సినిమాను విడుదల చేయాలని రాజమౌళి కట్టుబడి ఉన్నారని సమాచారం. అందుకే ప్రతి పనిని ముందుగానే ప్లాన్ చేసి అమలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ సినిమా కేవలం ఒక సాధారణ సినిమా కాకుండా ప్రపంచ స్థాయిలో చర్చకు దారితీసే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. సెట్స్ నుండే ఈ స్థాయి ఆసక్తి పెరగడంతో సినిమా విడుదలయ్యే సమయానికి మరింత పెద్ద హైప్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు బయటికి వచ్చిన ఆ అద్భుతమైన కాశీ సెట్స్ చిత్రాలు చూసిన తర్వాత మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాజమౌళి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.